సాంఖ్యయోగం. శ్రీ భగవానువాచ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అపరిహార్యము లేని ఈ విషయములందు శోకింపతగదు. జన్మించిన వాడు మరణించక తప్పదు. అయితే మరణించిన ప్రతి ప్రాణి మరల జన్మించునని చెప్పలేము. కర్మ సంచయం తీరే వరకు ఈ భ్రమణము తప్పదు. అప్పటి వరకు పుట్టుక చావు అనేవి తప్పింపశక్యము కానివి. జీవునకు ఆత్మజ్ఞానం కలిగి చేసిన దోషములు నివారణై క్షయమైన పిదప జీవన్ముక్తుడు కాగలడు. ముక్తుడైన వానికి పునర్జన్మ లేదు. అయితే ఆత్మ వేరు. ఆత్మకు జనన మరణములు లేవు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అప్రకటితములు, మరణించిన తర్వాత కూడా అవి అవ్యక్తములే. జనన మరణముల మధ్యకాలంలో మాత్రమే అవి గోచరములు. ఇట్టి స్థితి యందు శోకించుట వ్యర్థం. జీవుల పుట్టుకకు పూర్వము మరణించిన పెదప దేహముతో సంబంధం ఉండదు. ముందు వెనుక లేనిది మధ్యలో ఉన్నదనుట భ్రాంతి, మిథ్య. అది స్వప్న సదృశం అనడంలో సందేహం లేదు. అందుచేత మధ్యకాలంలో అగుపడే దీని కొరకు విచారించుట అవివేకం. వేదాంత డిండిమలో ఏది మొదట లేదో చివరను ఉండదో అది మధ్యలో కనిపించినా లేనిదే అవుతుందని శంకరాచార్యుల వారు సిద్ధాంతీకరించినట్టుగా తెలియవస్తోంది. నీచే స్వజనులుగా భావించబడేవారందరూ నీవారు కారు, నీవు వారివాడవు కాదు. మరి ఈ విషయంలో శోకమెందుకు అని మహాభారతంలో స్త్రీ పర్వమునందు విదురుడు చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన సమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. మహాపురుషుడైన వాడెవరో ఒక్కడు ఈ ఆత్మను ఆశ్చర్యకరమైందిగా చూచును, మరి ఒకడు దాని తత్వమును ఆశ్చర్యకరమైన దానిగా వర్ణించును, వేరొక్కడు దీని గురించి ఆశ్చర్యంగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు ఆత్మను గురించి ఏమీ తెలుసుకోలేరు. అధ్యాత్మ విద్య అనేది చదివినంతనే వచ్చేది కాదు, దానిని అనుభూతి పొందాలి. అనుభూతి అనేది ఎన్నో జన్మల నుండి సాధన చేసి హృదయం నిర్మలముగా ఉంచుకొని ప్రాపంచిక విషయంలో ఆసక్తి వదిలి పరిపక్వత పొందినాడే లభ్యము కాగలదు. హృదయము సత్వగుణ ప్రధానమై ఉన్నప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం లభింప ఆస్కారం కలదు. అటువంటి ఆత్మానుభూతిని పొందిన వారు బహు అరుదుగా కలరని భగవానుడు వచించుతున్నాడు. నమో భగవతే వాసుదేవాయ.